నమస్కారమా నీకు, చూడు నీ సంగతి ఏం చేస్తానో అన్నాడు. పెద్ద జటామండలాన్ని పెంచాడు. ఆ పైనుంచి పడిపోతోంది మొసళ్లతో, ఎండ్రకాయలతో, తాబేళ్లతో, పాములతో, రంగతుంగ తరంగ సంఘములతో, రంజిల్లు ఘోషంబుతో, బంగారంబగు పొంగుతో, నురగతో, పువ్వాట తుంపర్లతో, భంగులు తల్పుతూ జంఘలించుతల భోభాగము నుండి జారన్ గంగమ్మను దాల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అంటారు. ఆ పైనుంచి పడిపోయింది గంగ. పడిపోతే ఎటువంటి శబ్దంట, చెవులు చిల్లులు పడిపోతాయనుకున్నారు, అంత పెద్ద శబ్దం. గగనా శంకర స్థిత తతో ధరణిమాశ్రిత వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. జలపాతం పడితేనే అంత శబ్దం వస్తుంది, దేవగంగ పడిపోతుంటే ఎంత చప్పుడు, అంత చప్పుడు. ఆ శంకరుడి తల మీద పడిలా పైకి లేస్తోంది. ఆయన పెద్ద జటాజూటం పెంచాడు, గంగాళంలో పంపు పడినట్టు అందులో పడుతోంది. కొన్ని నెలలు తిరిగి